అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. రాష్ట్రమంతా సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఈ అప్డేట్‌కి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో సంచలనం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు నోటీసులు. ఆంధ్రప్రదేశ్లో తీవ్ర కలకలం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరియు డాక్టర్ చైతన్య రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు జారీ చేసిన నోటీసులు ఈ విధంగా ఉన్నాయి. వివేకానంద కుమార్తె సునీత రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణలో భాగంగా వైఎస్ అవినాష్ రెడ్డి, డాక్టర్ చైతన్య రెడ్డి ఈ ఇద్దరికి సుప్రీంకోర్టు అయితే నోటీసులు జారీ చేసింది. సునీత రెడ్డి పిటిషన్లో వైఎస్ అవినాష్ రెడ్డి మరియు ఇతర నిందితులు కేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఈ పిటిషన్పై విచారణ జరిపి నిందితుల నుంచి వివరణ కోరింది. నిందితులపై ప్రధాన ఆరోపణలు. నిందితుల్లో ఒకరైన డాక్టర్ చైతన్య రెడ్డి మరియు అతని తండ్రి దేవికి శివశంకర్ రెడ్డి పై అయితే సిబిఐ అప్రూవల్గా మారిన దస్తగిరిని బెదిరించేందుకు ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి. వీటిని ఆధారంగా చేసుకుని సునీత రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డికి గతంలో మంజూరైన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు షరతుల ఉల్లంఘన. హైకోర్టు వారు గతంలో మంజూరు చేసిన బెయిల్ సందర్భంగా కొన్ని కీలక షరతులు విధించింది. సిబిఐ దర్యాప్తును ప్రభావితం చేయకూడదు, సాక్షులను బెదిరించకూడదు అని. ఈ షరతులను వైఎస్ అవినాష్ రెడ్డి, చైతన్య రెడ్డి మరియు ఇతర నిందితులు ఉల్లంఘించినట్లు సునీత రెడ్డి కోర్టుకు తెలిపారు. కోర్టు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆధ్వర్యంలోని బెంచ్ ఈ పిటిషన్ విచారణ జరిపింది. ఈ మేరకు వైఎస్ అవినాష్ రెడ్డి, చైతన్య రెడ్డి నోటీసులకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని నిర్ణయించింది. తదుపరి విచారణను మార్చి 3కు వాయిదా వేసింది. వివేక హత్య కేసులో పరిణామాలు. ఈ కేసులో సిబిఐ ఇప్పటికే పలు కీలక నిందితులను అరెస్టు చేసి విచారణ చేపట్టింది. డాక్టర్ చైతన్య రెడ్డి, దేవిరెడ్డి కిషోర్, శివశంకర్ రెడ్డి మరియు వైఎస్ అవినాష్ రెడ్డిలపై సాక్షులను బెదిరించడం, దర్యాప్తును దెబ్బతీయడం వంటి ఆరోపణలు కేసును మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. మొత్తానికి వివేకానంద రెడ్డి హత్య కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రమే కాకుండా జనాభావంలో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిందితులపై నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని, విచారణ నిష్పక్షపాతంగా జరగాలని ప్రజలు కోరుతున్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని కేసులో న్యాయం సాధించేందుకు కీలక మలుపు కావచ్చని అయితే భావిస్తున్నారు. ఈ పరిణామాలు రాజకీయ వర్గాల్లో మరింత చర్చనీయాంశంగా ఉంది. మార్చి 3న జరిగే విచారణతో ఈ కేసు భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సి అయితే ఉంది ఫ్రెండ్స్.